హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం మటన్ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది చికెన్ కర్రీని సింపుల్గా చేయగలుగుతారు, కానీ మటన్ చేయాలి అంటే ఎందుకో చాలా ప్రాబ్లమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మటన్ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులో 1 కేజీ మటన్ని వేసుకుంటున్నాం. ఈ మటన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాము. మటన్ కర్రీ మనం ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలి అంటే మటన్ లేతగా ఉండాలి అండ్ ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మటన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చాలామంది మటన్ని సపరేట్గా కుక్కర్లో పెట్టి ఉడికించి మరీ చేస్తారు. ఇలా చేస్తే ఉడకదు అనుకుంటారు, కానీ ట్రై చేయండి. ఖచ్చితంగా మటన్ మంచిగా ఉడుకుతుంది ఇలా చేసినా కూడా. కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత కర్రీ చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అసలు వంట చేయడమే రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా మా వీడియో చూస్తూ మటన్ కర్రీని ఈజీగా చేయొచ్చు. చూడండి, మటన్ కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చి, 2 టొమాటోలని కట్ చేసి వేసుకుంటున్నాము. చిక్కని, కమ్మని, తీయనైన పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాము. పెరుగు అస్సలు పుల్లగా మాత్రం ఉండకూడదండి. తీయగా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి. ఈ పెరుగు వేయడం వలన మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి గ్రేవీ ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. నాన్ వెజ్ రెసిపీస్లో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ మటన్ మసాలా వేస్తున్నాము. ఈ మటన్ మసాలా మేము ఎవరెస్ట్ మటన్ మసాలా వేస్తున్నామండి. ఇది వేయగానే అసలు మంచి అరోమా యాడ్ అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మటన్ కర్రీ వైట్ రైస్లోకి బాగుంటుంది. ఇంకా రాగి ముద్దలో ఈ మటన్ కర్రీ వేసుకొని తిన్నారంటే ఆహా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇదంతా ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడికించుకోవడానికి వాటర్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే అప్పుడు మటన్ మెత్తగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. ఈ ప్రాసెస్లో మీరు మటన్ కర్రీ చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. గ్రేవీగా మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా బ్యాచిలర్స్ అయినా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా చాలా ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ అంతా దగ్గర పడి మటన్ సాఫ్ట్గా ఉడికి మంచి గ్రేవీతో గుమగుమలాడిపోతుంది. మీరు ఎప్పుడు చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే టేస్ట్ అద్దరిపోతుంది. మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే, అంత బాగుంటుంది. మటన్ కర్రీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కుక్కర్లో ఉడికించే పని లేకుండా, ఎక్కువ స్పైసెస్ వాడకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.